హే దోస్ ఎలా ఉన్నారు? సో మీరు గార్డ్ తెలుసుకున్నారు, స్టాన్స్ తెలుసుకున్నారు, అండ్ ఆల్సో ట్రిగర్ మూమెంట్ ఎలాగో తెలుసుకున్నారు. ఓకే, 3 తీసుకుంటారు, రెడీగా ఉంటారు. గార్డ్ తీసుకున్నారు, మార్క్ చేసుకున్నారు, స్టాన్స్ రెడీగా ఉంటారు, అండ్ బౌలర్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ట్రిగర్ అవుతారు. బాల్ రిలీజ్ చేశాడు. బాల్ రిలీజ్ చేసిన తర్వాత ఆ బాల్కి మనం ఫ్రంట్ ఫుట్ వెళ్ళాలా లేదా బ్యాక్ ఫుట్ రావాలా, ఏ బాల్కి ఎలా ఆడాలి, అండ్ ఉన్న టైప్స్ ఆఫ్ షాట్స్ ఏంటి, అదంతా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ నేను లైన్ అండ్ లెంత్ వీడియోలో ఒక్కొక్క లెంత్ని ఏమంటారని ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ దీన్ని యార్కర్ అంటారు, దీన్ని ఓవర్ పిచ్ బాల్స్ అంటారు, దీన్నేమో గుడ్ లెంత్ బాల్స్ అంటారు, దాని తర్వాత అంతా షార్ట్ పిచ్ బాల్స్ అంటారు. సో ఇవన్నీ మీకు నేను చెప్పాను కదా. బాల్ ఎక్కడ పిచ్ అయితే మనం ఎలా ఆడాలని చెప్తాను చూడండి. మనం రెడీగా ఉన్నప్పుడు బాల్ ఎప్పుడైతే మన ఈ ఏరియాలో, అంటే మనం ఫ్రంట్ ఫుట్కి డ్రాగ్ చేసుకొని మనం ఉన్న తర్వాత వచ్చే ఈ స్పాట్లో, మీ చుట్టూరు కోన్ ఉందనుకోండి ఇలాగా, ఈ ఏరియాలో వచ్చే బాల్స్ని మనం ఫ్రంట్ ఫుట్ ఆడతాం, ఫ్రంట్ ఫుట్ డ్రైవ్స్ ఆడతాం. అర్థమవుతుందా? ఎందుకంటే బాల్ మనకి పిచ్ అయిన తర్వాత మన బ్యాట్కి కరెక్ట్గా ఫేస్కి ఇక్కడికి వస్తుంది, బాల్ ఈ స్పాట్ దగ్గరకు వస్తుంది. కాబట్టి హిట్ చేసిన వెంటనే బాల్ క్లీన్గా కిందనే టప్ అయి వెళ్తుంది, పైకి క్యాచ్ వెళ్ళదు. అదే మీరు ఇలా ఉండి బాల్ గుడ్ లెంత్ బాల్లో పడింది అనుకోండి, గుడ్ లెంత్లో బాల్ పడి మన దగ్గరకు వస్తే బాల్ అప్పుడు మనకి ఈ స్పాట్లో వస్తుంది, ఈ ఏరియాలో వస్తుంది. ఈ ఏరియాలో వచ్చినప్పుడు నేను ఇలా ఆడాను అనుకోండి, నా బ్యాట్ ఫేస్ ఎటు ఉంది, పైకి ఉంది. బ్యాట్ ఫేస్ పైకి ఉన్నప్పుడు ఏమవుతుంది, టచ్ అయిన వెంటనే క్యాచ్ వెళ్తుంది. ఈ బాల్ని మనం డ్రైవ్ చేయకూడదు. గుడ్ లెంత్లో వచ్చిన బాల్స్ని ఎప్పుడు మనం డిఫెన్స్ చేయాలి. ఎందుకంటే బాల్ ఈ ఏరియాలో వస్తుంది, నేను దాన్ని ఇలా ఆడలేను. అర్థమవుతుంది? ఇలా ఆడలేను నేను. అప్పుడు దాన్ని ఏం చేస్తాను, నేను డిఫెన్స్ చేస్తాను. ఇలా ఉండి డిఫెన్స్ కూడా ఎలా చేయాలంటే, మీరు ఇలా ఉన్నప్పుడు ఇలా వెళ్తారు కదా, ప్యాడ్కి ఎగ్జాక్ట్గా ముందు డిఫెన్స్ రావాలి లైట్గా. అంటే ఇలా కాదు, బ్యాట్ ఇలా స్ట్రైట్గా ఉండకూడదు. బ్యాట్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? అప్పుడు ఏమవుతుందండి, ఇన్ కేస్ బాల్ మనకి ఎడ్జ్ అయినా ఇక్కడ ఎల్బిడబ్ల్యూ అవ్వం. అదే మనం బ్యాక్ సైడ్ పెట్టామనుకోండి, బాల్ కరెక్ట్ ఫస్ట్ మన లెగ్ ఉంటుంది, బాల్ లెగ్కి తగిలితే అంపైర్ అవుట్ ఇచ్చేస్తాడు. సో డిఫెన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బ్యాట్ కొంచెం మనకి లెగ్కి ముందు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన హెడ్ మూమెంట్ స్ట్రైట్ ఉండాలి, హెడ్ పడిపోకూడదు. హెడ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, బ్యాట్ స్ట్రైట్గా ఉండాలి. డిఫెన్స్ చేసేటప్పుడు మన హ్యాండ్ ఉంటుంది కదా, గ్లవ్స్ చూపిస్తాను చూడండి. నా హ్యాండ్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడ బెండ్ లేదు, చూసారా? ఎక్కడ బెండ్ లేదు. మళ్ళీ చూపిస్తాను చూడండి, హ్యాండ్ స్ట్రైట్ ఉంది. సో మనకు ఓవర్ పిచ్ బాల్స్ వస్తే దాన్ని మనం డ్రైవ్ చేస్తాం. ఎయిదర్ అది ఆఫ్ డ్రైవ్ చేస్తాం, స్ట్రైట్ డ్రైవ్ ఆడతాం, లేదా ఆన్ డ్రైవ్ ఆడతాం. చూడండి, ఇలా ఉంటాం, ఆఫ్ సైడ్ ఆడుతున్నాం కాబట్టి బాల్ ఇక్కడికి పిచ్ అయితే ఆ బాల్ని మనం మన దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ముందే ఆడకూడదు. ముందే ఆడితే ఏమవుతుంది, బ్యాట్ ఫేస్ పైకి వెళ్తుంది. మన దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఇలా ఉండి బాల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రిగర్ అయ్యి, అంటే బాల్ని మనం మీటింగ్ పాయింట్ ఇక్కడ అవ్వాలి, ఈ స్పాట్ దగ్గర అవ్వాలి. లేదా ఇక్కడ పడుతుందా, మనం పుష్ చేసుకోవాలి. అంతేగాని మనం ఇక్కడే ఉండి బాల్ని ఇలా ఆడామనుకోండి, క్యాచ్ అయిపోతాం. సో స్ట్రైట్ కూడా సేమ్ అలానే, బాల్ ఈ స్పాట్లో వచ్చింది, నాకు ఈ లెంత్ మీరు చూసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలి. ఇలా స్ప్రెడ్ అంటే ఎక్కువ అవ్వకూడదు, మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకూడదు, డీసెంట్గా. అంటే మీరు ఇలా ఉన్నప్పుడు స్ప్రెడ్ అయితే ఇక్కడికి వచ్చిన బాల్ నాకు బాడీ స్టేబుల్గా ఉంది, నేను ఎక్కడ పడిపోవట్లేదు అనుకున్నంత వరకు లెంత్ వరకు మీరు స్ప్రెడ్ అవుతారు. ఇలా ఉండి స్ప్రెడ్ అవుతారు. స్ప్రెడ్ అయ్యేటప్పుడు నా లెగ్ అబ్జర్వ్ చేశారా? నా లెగ్ ఎప్పుడు ఫస్ట్ నా టో రావట్లేదు, ఫస్ట్ నా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వెళ్తుంది నా కాలు. చూడండి, డ్రైవ్కి అబ్జర్వ్ చేయండి, ఇలా వెళ్ళాలి.
ఇలా ఉంటాం, కొడతాం, బాల్ డ్రైవ్ లెంత్ దగ్గరకు వచ్చింది, అంతేగాని ఇది పెట్టకూడదు, టో పెట్టకూడదు ఫస్ట్. సో ఇది చూసుకోండి, ఇది ప్రాక్టీస్ చేయండి ఇంట్లో, ఇలా పెట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. మన హెడ్ బాడీ ఇలా బాడీ మూమెంట్ కిందకి ఇట్లా ముందు ఉండాలి, అంతేగాని మన బాడీ వెనక్కుండి ఇలా పెట్టడం కాదు, ముందుకి. సో డ్రైవ్ లెంత్లో వచ్చింది, డ్రైవ్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు డ్రైవ్ లెంత్లో వచ్చిన బాల్స్ తెలుసుకున్నాము. గుడ్ లెంత్లో వచ్చిన బాల్స్కి చెప్పాను కదా డిఫెన్స్ చేస్తాం, ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేస్తాం. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు అంటే ఈ స్పాట్ తర్వాత నుంచి ఉన్న బాల్స్ అని గుడ్ లెంత్ బాల్స్. దీనికి నేను ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేస్తాను. సో డిఫెన్స్ చేస్తాను నేను. గుడ్ లెంత్కి ముందున్న బాల్స్, షార్ట్ పిచ్ బాల్స్ ఎలా ఆడాలి? షార్ట్ పిచ్ బాల్స్ని మనం ఐదర్ ఆఫ్ సైడ్ వస్తే కట్ చేస్తాం, ఏదో ఆఫ్ సైడ్ వస్తే కట్ చేస్తాం, లేదు స్ట్రైట్గా వచ్చింది, నాకు షార్ట్ పిచ్లో పడి బాల్ ఈ లెంత్లో వస్తుంది అన్న బాల్ని నేను పడిన వెంటనే పుల్ చేస్తాను. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారా? నేను పుల్ చేసేటప్పుడు నా కాలు అబ్జర్వ్ చేయండి, రైట్ లెగ్ అబ్జర్వ్ చేయండి. నా రైట్ లెగ్ నేను ఇలా మూవ్ చేస్తున్నా, అంతేగాని రైట్ లెగ్ని ఇలా పెట్టి నేను జస్ట్ బ్యాట్ని తిప్పట్లేదు. ఏమవుతుంది రైట్ లెగ్ ఇలా స్టిఫ్గా ఉంటే? నేను ఇక్కడ ఇరుక్కుపోయా, నా బాడీ ఇక్కడే స్టాప్ అయిపోయింది. అదే నేను ఇలా స్మూత్గా పెట్టాను అనుకోండి, ఇలా స్మూత్గా ఉన్నాను అనుకోండి, ఈ పవర్తో కొడతాం మనం. ఇలా ఉండి ఇలా పెట్టి ఇలా పవర్తో ఆడతాం. ఈ చెయ్యిని ఇలా ఇలా అడగండి, ఫ్రీగా ఆడండి. అండ్ బ్యాట్ కొట్టేటప్పుడు అర్థమవుతుందా? బ్యాట్ నాది పైకి లేదు, బ్యాట్ నాది ఎలా ఉంది? ఇక్కడ నేను బాల్ చూసినప్పుడు కొట్టే టైంకి ఇలా మూవ్ చేస్తా, అంటే తిప్పుతాను ఇలా. అప్పుడు ఏమవుతుందంటే బాల్కి మీద కొడతాను, ఆన్ ద బాల్ హిట్ చేస్తే బాల్ కింద ట్రావెల్ వెళ్తుంది. అదే మీరు సైడ్ కొట్టారనుకోండి, అది హుక్ షాట్ అవుతుంది, అది 6కి వెళ్తుంది లేదా క్యాచెస్ వెళ్ళిపోతాయి. సో రిస్కీ షాట్ అది. హుక్ షాట్కి వెళ్తున్నారు అంటే మీరు షార్ట్గా కొట్టాలి అనుకున్న టైంలో 6 పవర్ హిట్ చేయాలన్నప్పుడు బ్యాట్ ఫేస్ చూసారన్నది పైకి ఉంది, స్ట్రైట్గా వచ్చే బాల్. సేమ్ అదే మనకి లెగ్ సైడ్ వచ్చే బాల్స్ కూడా అలానే కొడతాం. లెగ్ సైడ్ వచ్చే బాల్స్ కూడా 4, 6 అలాగా. సో మనకి షార్ట్ పిచ్ బాల్ ఎలా ఆడాలో తెలుసుకున్నాము, గుడ్ లెంత్ బాల్స్ ఎలా ఆడాలో తెలుసుకున్నాము, అండ్ మన ఏరియాలో వచ్చే ఓవర్ పిచ్ బాల్స్ ఎలా ఆడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ ఫుట్ ఎప్పుడు ఆడాలో తెలుసుకుందాం. ఎప్పుడైతే గుడ్ లెంత్కి షార్ట్ పిచ్కి మధ్యలో ఉండే బాల్స్ మన దగ్గరికి వస్తూ ఉంటే వాటిని మనం బ్యాక్ ఫుట్ డ్రైవ్ కానీ బ్యాక్ ఫుట్ డిఫెన్స్ కానీ ఆడతాం. బ్యాక్ ఫుట్ డ్రైవ్ ఎప్పుడు ఆడాలి, బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఎప్పుడు ఆడాలని చెప్తాను చూడండి. సో బాల్ మనకి ఎప్పుడైతే ఇలా వెళ్ళినప్పుడు మనకి ఈ స్పాట్లో వస్తే, అంటే బాల్ ఈ ఏరియాలో వస్తే మన స్ట్రోక్ దగ్గరికి కరెక్ట్గా ఈ స్పాట్లో ఈ ఏరియాలో పడుతుంది అనిపిస్తే దాన్ని మనం డ్రైవ్ చేస్తాం. అదే బాల్ పడి మనకి ఈ స్పాట్లో వస్తుంది, ఈ రేంజ్లో పడి ఈ రేంజ్లో వస్తుంది అనుకుందాం, ఈ బాల్ని మనం బ్యాక్ ఫుట్ డిఫెన్స్ చేస్తాం. నా హెడ్ అబ్జర్వ్ చేయండి, బ్యాట్ అబ్జర్వ్ చేయండి. బ్యాక్ ఫుట్ డ్రైవ్ ఆర్ బ్యాక్ ఫుట్ డిఫెన్స్. హిట్టింగ్ ఎలాంటి బాల్స్ ఆడాలంటే మనకు ఓన్లీ స్లాట్లో ఓవర్ పిచ్డ్ పడే బాల్స్ లేదా షార్ట్ పిచ్డ్ బాల్స్, ఈ రెండే హిట్టింగ్ ఆడాలి. మిగతా బాల్స్ అన్ని మనం ఎదర్ లీవ్ చేయాలి లేదా డిఫెన్స్ ఆడుకోవాలి. మనం ఎక్కువసేపు మనం లాంగ్ బిల్డ్ అవ్వాలి ఇన్నింగ్స్ అంటే ఇవన్నీ మన మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో కట్ షాట్ ఎప్పుడు ఆడాలి? కట్ షాట్ ఎప్పుడు మనకి బయటికి అంటే ఆఫ్ సైడ్ వచ్చే బాల్స్, ఆఫ్ స్టంప్కి బయట, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అంటారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చే బాల్ అంటే మనకి ఈ రేంజ్లో వచ్చే బాల్ ఓవర్ పిచ్లో పడి ఇక్కడికి వస్తుంటే బాల్ దగ్గరికి ఇట్లా బాల్ వస్తుంది, కట్ ఆడతాం. మీరు బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేటప్పుడు గుర్తుపెట్టుకోండి,
లెగ్ ఎప్పుడు మన లెఫ్ట్ లెగ్ ముందు ఉండకూడదు. సేమ్ ఇది కూడా మన లెఫ్ట్ లెగ్ ఎప్పుడు మన ముందు క్రాస్ అవ్వకూడదు, ఇక్కడే ఉండాలి. ఈ మిడిల్ నుంచి బయటికే ఉండాలి. అర్థమవుతుందా? లోపల రాకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా ఆడతారు. ఫస్ట్లో మీకు ఇబ్బంది ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అలవాటు అవుతారు. అర్థమైంది కదా అన్ని పాయింట్స్? సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఒక్కొక్క షాట్ ఎలా ఆడాలని చెప్పి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎలా అంటే ఎలాగ మనం లేట్గా కట్ ఎలా చేస్తాం బాల్ని, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, షాడో క్రికెట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీరు షాడో క్రికెట్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సో మీరు సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే చెప్తాను చూడండి. రెడీగా ఉంటారు కదా, ఏ బాల్ని లీవ్ చేయాలి, ఏ బాల్ని డ్రైవ్స్ ఆడాలి, ఏ బాల్ని డిఫెన్స్ చేయాలి, ఇవి మీకు తెలియాలి ఫస్ట్. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు డ్రైవ్ ఎలా ఆడాలి, డిఫెన్స్ ఎలా చేయాలని తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి బాల్స్ని లీవ్ చేయాలి, ఇంటున్న మిగతా షాట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెలక్షన్స్ టైంలో గుర్తుపెట్టుకోండి దోస్, ఒక్క రాంగ్ షాట్ కూడా పడకూడదు. మీకు ఆ బాల్ వికెట్స్కి కాకుండా బయటికి వెళ్తుంది, మీరు డబల్ మైండ్లో ఉన్నారనుకుంటే ఆ బాల్ని లీవ్ చేసేయండి, పర్లేదు. లీవ్ కూడా స్టైలిష్గా చేయండి, ఇలా భయపడుతూ కాదు, స్టైలిష్గా ఇలా ఉంటే లీవ్ చేయండి. బౌలర్ బయటికి వైడ్ నుంచి బయటికి వేస్తున్నాడు, అది తన మిస్టేక్. మీరు వెళ్ళి ఆ బాల్ని టచ్ చేయకండి. ఇటువైపు వైడ్ బాల్ వస్తుంది, లెగ్ సైడ్ వైడ్ బాల్ వస్తుంది, దాన్ని వెళ్ళి మీరు టచ్ చేయకండి. ఎందుకంటే చాలా వరకు మనకు తెలియదు మన లక్ ఎలా ఉంటుందో. అది టచ్ చేసినప్పుడు ఆ బాల్ తగిలి వచ్చి వికెట్స్ వెళ్ళింది అనుకోండి, సెలెక్టర్స్ ఏమనుకుంటారు, అతను మంచి బాల్ వేసాడు అనుకుంటారు, కానీ మీరు ఆ వర్స్ట్ బాల్ని టచ్ చేశాడు అనుకోరు. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నప్పుడు మీకు తెలిసిన మీ రేంజ్లో ఉన్న షాట్స్ మాత్రమే ఆడండి, డ్రైవ్ కానీ డిఫెన్స్ కానీ. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఉన్న షార్ట్స్ ఏంటి, ఎలా ఆడాలి చెప్పి. సో మీకు ఇది అర్థమైతే కింద కమెంట్ సెక్షన్లో ఇంకా మీకున్న డౌట్స్ చెప్పండి. మీకు అర్థమైతే నాకు క్లియర్గా అర్థమైందని చెప్పి మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి, అండ్ మన దోస్తులందరికీ వీడియోస్ని షేర్ కొట్టండి.